హాయ్ గైస్, వెల్కమ్ టు మామ అల్లుడు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మీరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు గైస్. మేము ఎన్ని వీడియోలు పంపించాము, ఇప్పుడు 4 to 5 వీడియోస్ పంపించాం గైస్. మీరు అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ అయితే అస్సలు చేయట్లేదు. ప్లీజ్ గైస్ కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే మాది ఏమన్నా తప్పు అయితే మేము నేర్చుకుంటాం దాని గురించి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, బూస్ట్ వస్తుంది మాకు. ఇదో వీడొచ్చేసి చెప్పాం కదా ఆ రోజు, మామ కల్లుడు, నేను మామ కల్లుడు అని. ఈ రోజు అయితే మా ఛాలెంజ్ వచ్చేసి ఏం తెలుసా, మా దగ్గర మనీ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. మాకు ఆకలేస్తుంది బాగా. సో ఏమైనా తినాలంటే మా మామని అడుగుతున్నాం. ఇప్పుడు మామని అడుగుతాం, మామ ఇస్తారు లేదు చూద్దాం సరేనా గైస్. సో గైస్ ఇప్పుడైతే మేము మామ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మామ వెనకాల ఉన్నాడు, దండి గైస్ అడుగుదాం. మామ మాకు 10 రూపీస్ ఇస్తావా ప్లీజ్? ఎందుకురా? మాకు బాగా ఆకలిస్తుంది. మేము మధ్యాహ్నం అన్నం తినలే తెలుసా? అవునా? ఏమైందిరా, ఇంట్లో పెట్టలేదా? ఇంట్లో పట్లే. అయ్యో, అరే నా దగ్గర కూడా డబ్బులు లేవురా ఇప్పుడు. సరే పాకెట్ లో చేతులు పట్టు. ఎందుకురా, ఏమన్నా పెట్టావా ఏంటి? ఎందుకు ఎందుకు ఏమైంది? మామ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా చూడు మామ. ఏం లేవురా, చేంజ్ ఉండాలి. ఇందాక ఎప్పుడు పెట్టే చేంజ్ ఎంతైనా పర్వాలేదా? ఎంతైనా పర్వాలేదు మామ, ఎంతైనా పర్వాలేదు గైస్ మాకైతే. కానీ ఛాలెంజ్ ఈ రోజు ఒక 10 to 100 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంత లేవురా నా దగ్గర. ఓకే మామ, ఎంత ఉంటే అంత మామ. సరే, నా దగ్గర అయితే ప్రెసెంట్ 7 రూపీస్ ఉన్నాయి. ఏమనుకోవద్దు, 7 రూపీస్ ఉన్నాయి. ఇది మామ 7 రూపీస్ తో ఏం కొంటారా? మేము 7 రూపీస్ తోనైతే ఎన్ని ఐటమ్స్ వస్తే అన్ని ఐటమ్స్ కొంటాం. కానీ ట్రై చేస్తాం, మినిమం 5+ ఐటమ్స్ కొంటాం. ఓకే, 5+ ఐటమ్స్. అవునా? గైస్ ఇప్పుడు మేము షాప్ కి వెళ్తున్నాం. ఓకే, 7 రూపీస్ ఉన్నాయి. 9 అయితే 7 ఇస్తే బాగుంటుందా లేదా? యాక్చువల్ గా నా దగ్గర లేవురా అమౌంట్, ఉంటే ఇచ్చేవాళ్ళ. సో వీళ్ళు ఏదో కొంటారంట, నాకు తెలియదు ఏం కొంటారా. ఏదో 7 రూపీస్ ఉన్నాయి. 7 రూపీస్ తో ఏం వచ్చింది? జస్ట్ నాకు తెలిసి ఒక లేస్ ప్యాకెట్ సంథింగ్ వచ్చింది. దాంతో మీ ఆకలి తీరిద్దా? వీళ్ళకైతే నేను 7 రూపీస్. మేమైతే లేస్ తెస్తామని అయితే చెప్పట్లేదు, ఏదో చేస్తాం. అవునా? ఇట్స్ హౌ విష్ మై డియర్ బ్రదర్. ఓ మై గాడ్. ఓకే, టేకెన్ 2. I took this money and I'm going to buy. ఏం కొంటారో చూద్దాం, నేను కూడా చూస్తా ఏం కొంటారో. సరే కొనుక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చేసండి, ఏం కొన్నారో నాకు చెప్పండి. ఓకేనా? మేము కొనుక్కోవడానికి వెళ్తున్నాం ఇప్పుడే. ఇప్పుడు మేము లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తున్నాం, వెళ్తున్నాం. సో గైస్ ఇప్పుడే మేమైతే బయలుదేరాం అనమాట. మాకు చాలా ఆకలి వేసేస్తుంది. ఇప్పుడు ఆకలితో పాటు మేము ఆకలి తీర్చుకోవాలి కాబట్టి 7 రూపీస్ ఉన్నాయి. 7 రూపీస్ 7 ఐటమ్స్ ట్రై చేద్దాం. ఓకే, ట్రై చేద్దాం. ఎన్ని వస్తే అన్ని. ఓకే, మాకేం బాధ లేదు, ఎందుకంటే ఉన్న వాటిలో సరిపెట్టుకోవడం నేర్చుకోవాలి కదా గైస్. ఇప్పుడైతే మేము నడుస్తున్నాం గాయస్, వెళ్తున్నాం. గైస్ మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవును గైస్, మాకు లెస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ బిగ్ సబ్స్క్రైబర్స్ కావాలి మాకు. ఎందుకంటే డార్క్నెస్ లో మేము ఇట్లా గడుపుతాం. ఎందుకంటే నో స్ట్రీట్ లైట్. ఇప్పుడు స్ట్రీట్ లైట్ వచ్చింది. ఇది అర్ధరాత్రి గైస్, అందుకనే చీకటి ఉంటుంది. అర్ధరాత్రి కాదు, రాత్రి. సో గైస్ ఇప్పుడు మా ఇద్దరం అయితే ట్రై చేస్తున్నాం ఏదైనా కొందాం అండి. సరేనా? ఏం కొందాం, ఎక్కడ కొందాం? ఇక్కడ షాప్ ఉంది గైస్, ఆ షాప్ లో అయితే కొందాం మనం. షాప్ కి అయితే వచ్చేసాం మనం ఫైనల్లీ. సో గైస్ ఫైనల్లీ అయితే మేము కొనేసాం ఐటమ్స్ షాప్ లో నుంచి కొన్న ఐటమ్స్ ఏంటి తెలుసా? దిస్ వన్ 2 బబుల్ గమ్స్. అంతే గైస్, 7 రూపీస్ అయితే అవే వచ్చాయి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చుచ్చుకుందామని, కానీ షాప్ లో ఏం లేవు కాబట్టి మేము కొన్నాం. ఇప్పుడైతే మేము వాకింగ్ టు ద హోమ్, ఇంటికైతే వెళ్తున్నాం. ఈ డార్క్నెస్ లో మేము కనపట్లేదు. ఓకే, ఎందుకంటే మేము కూడా బ్లాక్ ఉంటాం కాబట్టి. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎన్నిసార్లు చెప్తారా, చేస్తారా, మన కోసమైనా చేస్తారా? మనం కష్టపడుతున్నాం. కమాన్. సో గైస్ ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడు మేమైతే ఉరుకుతున్నాం వెళ్ళి. ఇప్పుడు మేము లిఫ్ట్ డోర్ వచ్చింది. దిస్ ఈజ్ అవర్ లిఫ్ట్. విహాన్ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయ విహాన్. సో గైస్ ఇప్పుడు మేమైతే లిఫ్ట్ ఎక్కేసాం అనమాట, వెళ్తున్నాం ఇంటికి.
మధ్యలో ఉన్నాం, లిఫ్ట్ మధ్యలో. గైస్ ఇప్పుడు మా మామకి థ్యాంక్ యూ చెప్తాం మాట. సో గైస్ ఫైనల్లీ మన ఫ్లోర్ అయితే వచ్చేసింది. విహాన్ గైస్ ఇదే వచ్చింది. గైస్ ఇవాళ మేము షాప్ నుంచి వచ్చేసి ఇది కొనేసుకున్నాం అన్నమాట. లేస్ ఒకటి, 2 సెంటర్ ఫ్రెష్ కొన్నాం. ఒకటి మా అన్న మింగేసిండు, నేను తింటున్నా ఇప్పుడు. సో ఇప్పుడు ఇది తింటూ ఉంటామాట. మా లేస్ ప్యాకెట్ ఓపెన్ అవ్వట్లేదు. గైస్ మీకు టేస్ట్ బాగుందంటే నేను చెప్తా, మీకు తినిపిస్తా కూడా. కావాలంటే ఆ నోట్లో పట్టుకోండి. దేవుడా ఇది చాలా కారంగా ఉంది. దేవుడా ఇది చాలా కారంగా ఉంది, ఇంకా సూపర్ కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మాకు లెస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే మాకు బూస్ట్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. సేమ్ మాకు ఎనర్జీ వచ్చేస్తుంది. మేము హ్యాపీ ఫీల్ అయ్యి మేము కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మామ అల్లుడు వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.